హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడానికి మరొకటి మీకు షేర్ చేసుకుంటున్నాను. నేను ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి కట్ చేసే అవసరం లేదండి. ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కాటన్ క్లాత్ అనేది 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ పేపర్ను నేను ఆల్రెడీ కట్ చేసుకున్నానండి. ఆ పేపర్ను ఈ క్లాత్ మీద పెట్టుకునేసి స్కెచ్ తీసుకునేసి మార్క్ చేసుకున్నానండి. ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత మనము కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇది డిజైనర్ కుషను చాలా బాగుంటుంది. సోఫాలో కానీ చైర్స్లో కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ సర్కిల్ షేప్ కట్ చేసుకున్న క్లాత్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది మనము తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా కుట్టుకోవాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది సోఫాలోకి అయితే ఒక శారీతో అయితే 3 కుషన్లు అయితే సరిపోతాయండి. అదేవిధంగా చైర్స్లకు అయితే 2 కుషన్లు సరిపోతాయి. ఇలాగ మనము యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా ఈ విధంగా కుట్టుకోవాలండి. మనము ఒక శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక ఈ సర్కిల్ షేప్ మొత్తం కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఇలాగ గ్యాప్ అనేది పెట్టుకున్న తర్వాత ఆ గ్యాప్లో ఉండి క్లాత్ను రివర్స్ చేసుకుంటే సర్కిల్ షేపు కుషన్ కవర్ అనేది వస్తుందండి. మనము ఒక శారీ అయితే ఇంత లెంత్ పెట్టుకోవాలి. అదేవిధంగా 2 శారీస్ అయితే కొద్దిగా లెంత్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. సర్కిల్ షేపు ఈ విధంగా నేను ఒక శారీని కట్ చేయకుండా మనం కుట్టిన ఈ కుషన్ కవర్లో పెట్టేసుకునేసి ఇక్కడ గ్యాప్ అనేది పెట్టుకున్న క్లాత్ను మనము లోపలికి మడుచుకుంటూ ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి. ఆ ఓల్డ్ శారీస్ను మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో చాలా వరకు రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగా మనం కుషన్ కవర్ అంతా కుట్టేసిన తర్వాత సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోయిందండి. దీనికి డిజైన్ లాగా నేను దానికి ఆపోజిట్ కలర్లో ఒక క్లాత్ అనేది కాటన్ క్లాత్ తీసుకునేసి నేను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనము టేప్తో 3 ఇంచెస్ అనేది కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కట్ చేసినాను కనుక ఇక్కడ నేను చూపించలేదు. ఇలాగ కట్ చేసుకున్న క్లాత్కు మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి కుచ్చుల్లాగా మనం కుట్టుకుంటూ రావాలండి. ఇలాగా కుట్టుకున్న తర్వాత మనము క్లాత్ అనేది 3 ఇంచెస్ అనేది పెట్టుకునేసి కట్ చేసుకునింది మళ్ళీ జాయింట్ చేసే అవసరం లేదండి. ఈ విధంగానే మనము కుచ్చులాగా కుట్టుకుంటూ మళ్ళా ఇంకొక లేయరు క్లాత్ను కూడా అట్లే కంటిన్యూ చేసుకుని ఈ విధంగా కుట్టుకున్నానండి. ఇలా కుట్టిన తర్వాత మరొక కలర్ అనేది తీసుకునేసి ఒక క్లాత్ అనేది అది డార్క్ కలర్లో ఉండేది తీసుకునేసి, ఎందుకంటే ఈ సర్కిల్ షేప్ కుషన్ను లైట్ కలర్లో ఉంది కనుక నేను డార్క్ కలర్స్ అన్ని తీసుకున్నానండి. ఇలాగా ఈ క్లాత్ కూడా నేను అందాజుగా కట్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి క్లాత్కు మధ్యలో మనము డాట్స్ లాగా రన్నింగ్ స్టిచ్ దూరంగా కుట్టుకుంటూ చివర్లో నీడిల్ అనేది పైకి లాగాలండి. అప్పుడు ఈ విధంగా కుచ్చులాగా ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. మనం మొదట్లో కుట్టిన క్లాత్ దగ్గర మనము ఈ విధంగా నీడిల్తో జాయింట్ చేసుకుంటూ 2 టైమ్స్ అనేది మనం ముడి వేసేసి కత్తెరతో కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్కిల్ షేప్లో కుట్టుకున్న కుషన్కు డిజైన్ లాగా చేస్తున్నాను చూడండి. ఇలాగా మనము సర్కిల్ షేప్లో కుట్టుకున్న కుషన్ అనేది తీసుకునేసి మనం కుచ్చులాగా కుట్టుకున్న ఒక కలర్ అనేది అంటే మనం పింక్ కలర్ తీసుకున్నాం కదండి, దాన్ని ఆ కుషన్ పైన చివర్లో పెట్టుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి కుషన్కు తర్వాత మనం కుట్టిన ఈ కుచ్చులాగా ఉండేది మనము ఫింగర్తో మనం పట్టుకునేసి రెండింటిని మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకుంటూ జాయింట్ చేసుకోవాలండి. ఇది హాఫ్ సర్కిల్ లాగా నేను కుడుతున్నాను. ఫుల్ సర్కిల్ మొత్తము కూడా ఇదే డిజైన్ అనేది కుట్టలేదండి.
ఇలా కుట్టకుండా నేను హాఫ్ సర్కిల్ అంతా కుట్టిన తర్వాత ఒక హాఫ్ సర్కిల్ అనేది మరొక డిజైన్ లాగా చేస్తాను చూడండి. ఇలాగా నేను ఈ కుచ్చులాగా కుట్టుకున్న క్లాత్ను జాయింట్ చేసుకుంటూ ఈ విధంగా దూరంగా మనము పెట్టుకుంటూ ఈ విధంగా మనం నీడిల్తో జాయింట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి, అదేవిధంగా రంగోలీ చాలా వరకు ఉన్నాయండి. శారీ టాజిల్స్ కూడా, ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్, ట్రెండింగ్ టాజిల్స్ చాలా వరకు ఉన్నాయి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. చాలా వరకు చాలా బాగున్నాయి. టాజిల్స్ కూడా ఈజీ మెథడ్లో ఏ విధంగా కుట్టుకునేది కూడా నేను ఈ ఛానల్లో నేను చూపించానండి. ఈ విధంగా మనము హాఫ్ సర్కిల్ వరకు ఈ డిజైన్ లాగా కుచ్చులాగా ఉండేది ఒక 2 టైమ్స్ అనేది కుట్టేసుకునేసి 2 టైమ్స్ ముడి వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. మరొక హాఫ్ సర్కిల్ను మనము ఇలాగనే కుట్టకుండా నేను ఫ్లవర్ లాగా మరొక కలర్ తీసుకున్నాను కదండి, దాన్ని ఈ హాఫ్ సర్కిల్ మధ్యలో ఫ్లవర్ అనేది పెట్టుకునేసి నేను ఈ కుషన్కు మధ్యలో ఈ ఫ్లవర్ పెట్టుకునేసి ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో కుషన్కు తర్వాత ఈ ఫ్లవర్ను జాయింట్ అనేది చేసుకోవాలండి. ఒక 2 టైమ్స్ అనేది కుట్టేసి 2 టైమ్స్ ముడి వేసేసుకుంటే మనకు డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మనము సోఫాలో కార్నర్స్లో కానీ సోఫాలో స్ట్రైట్గా కానీ ఒక 3 పిల్లోస్ పెడితే చాలా బాగుంటుంది. మీకు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్.